Hi Andy, this is your Dr. Asha from the team of Dr. Harishankar Singh, urologist and andrologist in Hyderabad. స్క్రీన్ టైం పిల్లలకి ఎలా దాన్ని ఆపాలి, ఎలా రెగ్యులేట్ చేయాలి అనేది ఈ రోజుల్లో అందరి పేరెంట్స్ యొక్క కామన్ కన్సర్న్. దీని గురించి ఈరోజు కొన్ని ఫ్యాక్ట్స్ డిస్కస్ చేసుకుందాం. అసలు ఏ ఏజ్ గ్రూప్లో ఎంత స్క్రీన్ టైం రికమెండెడ్? రికమెండెడ్ అంటే అంత స్క్రీన్ టైం ఇవ్వాలి అని కాదు, దిస్ ఇస్ ద మ్యాక్సిమం టాలరబుల్ లిమిట్. లెస్ దాన్ 2 years జీరో స్క్రీన్ టైం. జీరో అంటే అబ్సల్యూట్లీ జీరో అనే అర్థం. సో మన ఇంట్లో 2 years కన్నా చిన్నపిల్లలు ఉంటే మనం పూర్తిగా చూడడం ఆపేసి వాళ్ళకి కూడా ఇవ్వకపోవడమే రికమెండేషన్. 2 to 5 years ఏజ్ గ్రూప్లో 1 hour వరకు మీరు ఇవ్వచ్చు. అండ్ 6 years ప్లస్ 1 to 2 hours, దిస్ ఇస్ ద మ్యాక్సిమం టైం. అంటే మీరు ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు వాళ్ళు పక్క నుంచి చూస్తున్నా, వాళ్ళు ఏడుస్తున్నారు కదా అని మీరు ఇచ్చే ఫోన్ అయినా అన్నీ ఇందులోనే. బట్ ఈరోజు మీకు కొన్ని టిప్స్ చెప్తాను. హౌ టు అవాయిడ్ స్క్రీన్ డిపెండెన్స్ ఇన్ కిడ్స్. పిల్లలకి తినిపించాలన్నా, ఏడుపు ఆపించాలని, ఏం చేయాలన్నా ఈరోజు స్క్రీన్ కంపల్సరీ అయిపోతుంది కదా! సో మీరేం చేయాలి దాన్ని అవాయిడ్ చేయడానికి? టిప్ నంబర్ 1, పిల్లలు ఎప్పుడైనా అడుగుతారు కదా! ఏడుస్తున్నప్పుడు గానీ, తిండి తినట్లేదు అన్నప్పుడు గానీ, అంటే యాజ్ ఎ పాసిఫైయర్ ఆర్ టు స్టాప్ టాంట్రమ్, ప్లీజ్ నెవర్ గివ్ స్క్రీన్ టైమ్. బికాస్ దానివల్ల స్క్రీన్ డిపెండెన్స్, ఎమోషనల్గా మిమ్మల్ని ఎలాగా స్క్రీన్ కోసం బ్లాక్మెయిల్ చేయాలి, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కిడ్స్ మెంటాలిటీలో. సో అది మీరు ఫస్ట్ అవాయిడ్ చేయండి. సెకండ్, దేర్ షుడ్ బి ఫిక్స్డ్ స్క్రీన్ టైం. అంటే మీరు 2 years ప్లస్ కిడ్స్ 5 year ప్లస్ కిడ్స్ మీ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు స్క్రీన్ అడిగినప్పుడు మీరు ఒక షెడ్యూల్ క్లాస్లో ఒక సబ్జెక్ట్ లాగా ఈ రోజు ఈ టైమే అవైలబుల్, లేదంటే వీక్లో ఈ డేనే మీకు అవైలబుల్ అని ఒక ఫిక్స్ టైమింగ్ని స్టార్ట్ చేయండి. అండ్ దట్ షుడ్ బి రెగ్యులేటెడ్. సోలో స్క్రీన్ టైం ఇవ్వద్దు. పిల్లలు ఫోన్ పట్టుకొని పక్కన కూర్చొని వాళ్ళంతటి వాళ్ళు చూడకూడదు. మీ సంరక్షణలో, మీ పర్యవేక్షణలో ఉండాలి. అసలు వాళ్ళు ఏం చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు అనేది ఒక మీనింగ్ ఉండాలి. సో ఇఫ్ యూ ఆర్ షోయింగ్ దెమ్ సంథింగ్ ఆన్ అ స్క్రీన్, ఇట్ షుడ్ బి సంథింగ్ రిలేటెడ్ టు మోరల్స్, ఎడ్యుకేషన్, సంథింగ్ బెనిఫిట్ టు దెమ్. అంతేగాని మీరు ఇప్పుడు ఐ డోంట్ నేమ్ దెమ్, బట్ డోంట్ యూజ్ దట్ హై ఇంటెన్సిటీ కార్టూన్స్, ఫాస్ట్ మూవింగ్ స్క్రీన్స్. దానివల్ల వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ, వాట్ హ్యాపెన్స్ ఇస్ వాళ్ళ కాన్సంట్రేషనే కాదు, వాళ్ళు ఏదైనా ఫాస్ట్గా ఉంటేనే ఇష్టపడతారు. ఓపిక, లెర్నింగ్, ఒక పేషెన్స్, క్లాస్లో పేషెన్స్ కానీ, ఒక లెర్నింగ్లో పేషెన్స్ కానీ తగ్గిపోతుంది. అండ్ రోజు వచ్చి చూస్తుంటే దేర్ ఇస్ బిహేవియరల్ చేంజ్, ఎవ్రీథింగ్ డిమాండింగ్, ఒక ఏమంటారు పిచ్చి పిచ్చిగా వాళ్ళు బిహేవ్ చేయడం, ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ హై ఇంటెన్సిటీ అండ్ ఫాస్ట్ మూవింగ్ స్క్రీన్స్. సో మీరు మీ పిల్లల్లో ఎమోషనల్, సైకోసోషల్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్ కోసం, స్కిల్స్ డెవలప్మెంట్ కోసం ట్రై టు అవాయిడ్ స్క్రీన్స్. మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ విత్ స్క్రీన్స్ ఒక లిస్ట్ చూస్తే, ఇంక్రీజింగ్ ఒబేసిటీ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు స్క్రీన్ టైం. నాట్ ఓన్లీ ఇంక్రీజింగ్ ఒబేసిటీ, డిక్రీజ్ అటెన్షన్ స్పాన్, ఇంక్రీజ్డ్ ఇర్రెగ్యులర్ బిహేవియర్స్ అండ్ ఆల్సో రైజింగ్ ట్రెండ్ ఆఫ్ వైలెన్స్. దేనికైనా అరవడం, కొట్టడం, ఇవన్నీ ఎందుకు అంటే బికాస్ యూ డోంట్ హ్యావ్ పేషెన్స్ ఫర్ ఎనీథింగ్ టు లిజన్ ఆర్ టు అండర్స్టాండ్. సో try to decrease your screen time so that kids will also have less screen time. Try to engage them. తినేటప్పుడు మీరు అందరితో కలిపి తినిపించండి. వాళ్ళకి తిండి మీద, వాళ్ళు తిండి చూసి ఇష్టపడేటట్టు తినాలి. సో ఇట్స్ నాట్ జస్ట్ న్యూట్రిషన్ మనం ఏమిస్తున్నాం, ఇట్ షుడ్ ఆల్సో హ్యావ్ లైకింగ్ టువర్డ్స్ న్యూట్రిషన్. సో మీరు తినేటప్పుడు మీతో పాటు ఇంక్లూడ్ చేయండి, స్క్రీన్ ఇవ్వద్దండి. అండ్ వాళ్ళకి ఒక పడుకునే ముందు కానీ ఆ టైంలో స్క్రీన్స్ అవాయిడ్ చేయండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీతో బాండింగ్ పెంచుకోండి. ఓకే, స్టే హ్యాపీ, స్టే హెల్తీ.